భారతీయ మహిళకు చైనాలో ఎదురైన చేదు అనుభవం ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇమిగ్రేషన్ సమయంలో షాంఘైలోని ఎయిర్పోర్ట్ లో చేయని నేరానికి ప్రేమ వాంగ్జోమ్ దాంగ్ డోక్ ని నిర్బంధించి వేధింపులకు గురి చేసిన ఘటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. యూకేలో నివసిస్తున్న ప్రేమ వాంగ్జోమ్ దాంగ్ డోక్ లండన్ నుంచి జపాన్ కు వెళ్తున్నారు. నవంబర్ 21న షాంఘై ఎయిర్పోర్ట్ లో ప్రేమ వాంగ్జోమ్ ని అడ్డుకున్నారు ఇమిగ్రేషన్ అధికారులు. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏంటంటే ఆమె అరుణాచల్ ప్రదేశ్ లో పుట్టడమే. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును, మరి చైనా అధికారుల అతి తెలివితేటలే అవి. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్ లోని కామోంగ్ జిల్లాలోని రూపాకు చెందిన ప్రేమ యూకేలో నివసిస్తూ అక్కడ ఆర్థిక సలహాదారుగా పనిచేస్తున్నారు. లండన్ నుంచి జపాన్ వెళ్లే క్రమంలో నవంబర్ 21న ట్రాన్సిట్ హాల్ట్ కోసం చైనాలో ఆగారు. అయితే అరుణాచల్ ప్రదేశ్ చైనా భూభాగంలోనిదని, ఫలితంగా ఆ పాస్పోర్ట్ చెల్లదని, భారత్ పాస్పోర్ట్ తో తను ట్రావెల్ చేయడం తప్పు అంటూ పాస్పోర్ట్ లాగేసుకున్నారు. అంతేకాదు 18 గంటల పాటు తిండి నీరు లేకుండా వేధించారు. షాంఘై ఇమిగ్రేషన్ అధికారులు ఈస్ట్ చైనా ఎయిర్లైన్స్ స్టాఫ్ హేళనగా మాట్లాడుతూ ప్రేమని అవమానించారు. తన భారతీయ పౌరసత్వాన్ని గుర్తించేందుకు నిరాకరించిన అధికారులు భారత సార్వభౌమత్వాన్ని అవమానించారని ప్రేమ మండిపడ్డారు. బీజింగ్ లోని భారత రాయబార కార్యాలయాలకు ఫోన్ చేయడంతో భారత అధికారులు విమానాశ్రయానికి వచ్చి తనకు ఆహారం తెచ్చే వరకు ఆకలితో ఉండాల్సి వచ్చిందన్నారు ప్రేమ. ఇండియన్ ఆఫీసర్స్ జోక్యంతో తాను బయటికి రాగలిగానన్నారు.